హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అటాస్టిక్ హౌస్ వైఫ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మటన్ కర్రీ అండి. సో ఇది బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ చపాతీ పూరి ఎందులో అయినా తినొచ్చండి. బట్ నేను తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారు అన్నది ఈరోజు వ్లాగ్ అండి. సో ఫస్ట్ అయితే మటన్ మనకి గిన్నెలో ఉడకదు. సో కంపల్సరీ కుక్కరే పెట్టాలండి. సో కుక్కర్లో నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను ఫస్ట్. సో దాంట్లో నేను కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆల్రెడీ మనకి మటన్కి కొంచెం కొవ్వు ఉంటుంది. సో ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, అందులో ఆల్రెడీ మనకి ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ఒక 2 or 3 స్పూన్స్ అండి. నేను తీసుకున్నది మటన్ 3/4 kg అండి. సో దాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసాను, డైజెషన్కి మనకి ఈజీగా ఉంటుంది. జీలకర్ర అండ్ సాజీరా రెండు యాడ్ చేశానండి. దాని తర్వాత ఆనియన్స్ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు పుదీనా ఈ రెండు యాడ్ చేశానండి ఇప్పుడు. సో పుదీనా కూడా మనకి ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి, అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ అండి, ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి పుదీనా. సో దాని తర్వాత మనకి ఆనియన్స్ కొంచెం రెడ్ అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అండి. సో మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి. నేను 3/4 kg తీసుకున్నాను, దానికి ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. సో నెక్స్ట్ కొంచెం పసుపు. సో ఇప్పుడు మనకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇక్కడే మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. సో ఫ్రై అయిన తర్వాతనే మనం నెక్స్ట్ మటన్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, అల్లం ఎల్లిగడ్డ ఫ్రై మనకి ఆయిల్లోనే మంచిగా అవ్వాలి. ఇది వెయ్యగానే మనం ఇలా కలిపేసి వెంటనే మటన్ యాడ్ చేస్తే కనుక మనకు అల్లం ఎల్లిగడ్డ పేస్టే ఆ స్మెల్లే వస్తుంది అనమాట మటన్లో. సో ఫస్ట్ దాన్ని సిమ్లో పెట్టి ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని మనకి లాడుగా అంటుకుంటుంది. దాని తర్వాతే మటన్ యాడ్ చేయండి. సో మటన్ అంతా యాడ్ చేసి ఇలా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి జస్ట్ లాక్ చేయకండి, జస్ట్ అలా పైన పెట్టి ఒక్క 2 minutes సిమ్లో పెట్టి వదిలేయండి. వదిలేసిన తర్వాత మనకు కొంచెం వాటర్ కంటెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు టమాటాలు యాడ్ చేయండి. సో నేను 3/4 kgకి ఒక 2 టమాటాస్ తీసుకున్నానండి, కొంచెం మీడియం సైజులో. సో నెక్స్ట్ 3/4 kg మటన్ కాబట్టి 3 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం అండి. సో ఇదంతా వేసి బాగా కలిపేయండి. సో ఒక ముక్కకి ఎక్కువ తక్కువ అని కాకుండా అన్ని ముక్కలకి మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోండి, లేదంటే ఒక ముక్క ఉప్పు ఎక్కువ అవుతుంది అండ్ ఒక ముక్క ఉప్పు ఉండదు. సో బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మనకి ఇలా ఓపెన్ చేసి నెక్స్ట్ కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి. పచ్చి కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ మీ ఇష్టం అండి. ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా పొడి. గరం మసాలా అంటే ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ పౌడర్ చేసుకోండి. సో ఇవన్నీ వేసి కలిపేసిన తర్వాత ఇలా ఒక 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. 1 glass అంటే మీరు ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత చూసుకోండి, మీకు ఇలా ముక్కలన్నీ మునగాలన్నమాట వాటర్లో. సో మరీ ఎక్కువ యాడ్ చేయకండి, అలా మరీ తక్కువ కూడా యాడ్ చేయకండి వాటర్. సో మనకి చిన్న లాజిక్ అండి ఇక్కడ, మనకి వాటర్లో ఇలా ముక్కలు మునగాలి. సో అంతవరకు వాటర్ యాడ్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా నీళ్ళలాగా ఉండాలండి కొంచెము. ఎందుకంటే మనకు మటన్ ఉడికేలోపు ఇది మొత్తం కొంచెం ఎవాపరేట్ అయిపోయి చిక్కగా అవుతుందన్నమాట. సో ఇప్పుడు కుక్కర్ మూత మొత్తం లాక్ చేసి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టి 3 విజిల్స్ అండి. అంటే నా 3/4 kg కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది. మీకు 1 kg ఆర్ 1 kg పైన ఉంటే 4 విజిల్స్ పెట్టండి. సో మంచిగా ఉడుకుతుంది అనమాట, మళ్ళీ పెట్టాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో ఇప్పుడు నేను 3 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూపిస్తున్నాను మీకు, చూడండి. సో ముక్క ఉడికిందా లేదా అన్నది మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ చూసారా మనకి ఇది కొంచెం చిక్కబడింది గ్రేవీ కూడా. సో ఒకసారి ముక్క చూసుకోండి, ఉడికింది అనిపిస్తే ఓకే అండి, ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ ఒక 1 or 2 విజిల్స్ పెట్టుకోవచ్చు. బట్ నాకు మంచిగా ఉడికిపోయిందండి మటన్, చూసారు కదా. సో గ్రేవీ కూడా మనకి మంచి కన్సిస్టెన్సీలోనే ఉంది. అండ్ ఇది వేడిగా ఉందండి, చల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇది కొంచెం ఒక 15 to 20% చిక్కగా అయిపోతుంది. అండ్ వెదర్ కూడా మనకు చల్లగా ఉంది కాబట్టి ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది చల్లగా అయిన తర్వాత. సో ఇదే అండి మటన్ కర్రీ. ఇది ఎందులో అయినా బాగుంటుంది, ఎందులో అయినా వేసుకొని తినేయచ్చు. సో లాస్ట్లో నేను కొంచెం
కొత్తిమీర యాడ్ చేసి కలిపేసి పెట్టేస్తున్నాను. సో ఇదండి తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ. సో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మటన్ ఇలాగే వండుతారా లేదా తెలంగాణ స్టైల్లో సేమా కాదా అది కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.